మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 9వ అధ్యాయం. వరప్రసాదం. అశ్వపతి హృదయం ఒక రంగస్థలం. అందులో అశ్వపతి, పరమాత్మ, జగన్మాత పాత్రలు. వీరికి రూపాలు లేవు. అశ్వపతి హృదయమే 3 పాత్రలను పోషించిందా? కాకపోవచ్చు. అదే 3 భావాలను ప్రతిబింబిస్తుంది. అర్థం ఒక్కటే. ఎవరు ఎదురుగా నిలబడితే వారి ప్రతిబింబం కనిపిస్తుంది. అద్దం ఒక్కటే. ఎవరు ఎదురుగా నిలబడితే వారి ప్రతిబింబం కనిపిస్తుంది. ఇక్కడ బింబ ప్రతిబింబాలు లేవు గాని పాఠకుల సౌలభ్యం కోసం అలా భావించాలి. అన్నీ భావనలే, అన్నీ ఫీలింగ్స్. ఈ భావస్పందనలు యోగి హృదయానికే అందుతాయి. సావిత్రి అసలు ప్రారంభం ఇక్కడ. స్పందన, అనుభూతి, అనుభవం కలగలిసిన సమాధి స్థితి. సమాధి చైతన్యం ఇది. ఇవి బయటకు కనిపించేవి కావు. హృదయం లోపలి స్పందనలు, ఆత్మానుభూతులు. అశ్వపతి తన లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పరిణామం సాధ్యమైంది. ఇప్పుడు అతనిది బ్రహ్మానంద స్థితి. శరీరం, మనస్సు, ఆత్మ ఒక రేఖపైకి వచ్చి చేరాయి. 3 కలిసిపోయాయి. ఒకదానిలో ఒకటి లీనమైనాయి. అతనిది తేజోరూపం, అతనిది తేజశరీరం. మనిషి మృత్యువును జయించాలి. భూమి మృత్యుభయం నీడ వదలితే తప్ప దివ్యత్వం పొందలేదు. భూమి స్వర్గంగా మారాలంటే దివ్యత్వం భూమిపైన అవతరించాలి. నలుదిశలా దివ్యత్వం పరచుకోవాలి. అశ్వపతి నవ్య సృష్టిని వాంఛించాడు. జగన్మాతను ప్రసన్నం చేసుకొని తన ప్రార్థన వివరించాడు. ఆమెను పృథ్వీపై అవతరించమని, జగతిని, మానవతను ఉద్ధరించమని వేడుకొన్నాడు. లోకంలో అవతరించడానికి జగన్మాత అంగీకరించింది. జగన్మాత ఇచ్చిన హామీతో అశ్వపతి తిరిగి ప్రాపంచిక స్పృహలోకి వచ్చాడు. భౌతిక ప్రజ్ఞ పొందాడు. తనది కల కాదు. ప్రపంచంలోకి తిరిగి వచ్చిన తనలో దివ్యమూర్తి స్ఫూర్తి ఉంది. దివ్యత్వాన్ని తన వెంట తెచ్చుకున్నాడు. అప్పుడు అశ్వపతిలో అకస్మాత్తుగా ఒక దివ్య స్పందన కలిగింది. అది మహాశూన్యంలో నిర్జీవ నిశ్శబ్దం. నడుమ అతి గంభీర ఏకాంతంలో పరిచయమైన అడుగుల చప్పుడు. అది నిశ్శబ్దం నుండి
వెలువడిన శబ్దంలా నాదంలా కదలి స్పందనై అంతరంగంలోని ఆత్మను జాగృతపరిచినట్టుంది. ఆ చైతన్య స్పర్శకు అతనిలోని ప్రత్యణువు ఆనందంతో పులకించింది. అది భౌతిక పరిధిని చేరుకోగా అధిభౌతిక ప్రజ్ఞ అతని హృదయంలో ప్రవేశించింది. మార్మిక శక్తులు అతని భౌతిక శరీరాన్ని లోబరుచుకున్నాయి. ఆ హృదయ స్పందన నిశ్శబ్దాన్ని ఛేదించింది. ఆ అనుభూతితో మనస్సు శరీరం ఏకమై అవ్యక్త పరమానందంలో ఓలలాడాయి. మనస్సు శరీరం జీవం తన్మయత్వంలో కరిగిపోయాయి. అమృతపానంతో మత్తెక్కిన ప్రకృతిని మమతానురాగాలు దరిచేరాయి. ప్రకృతిలో సైతం ఒక ప్రేమ స్పందన, ఒక రసానుభూతి మొలకెత్తింది. ఆ మధురిమలు మెరుపులై వెలుగులై అమృత వర్షంలో పునీతమైనాయి. అది చంద్రుని చేరాలన్న సాగర తరంగ ఉద్విగ్నత. అశ్వపతి నరనరాన అమృతం ప్రవహించసాగింది. శరీరంలోని ప్రతి అణువు చైతన్యం నింపుకుంది. గుండెలో ఆనంద జ్వాలలు మెత్తగా మండసాగాయి. రక్త మాంసాలు సైతం మాధుర్యాన్ని నింపుకున్నాయి. శూన్యంగా ఉన్న హృదయ కుహరాలు ఆనందపూర్ణాలైనాయి. జగన్మాత పద కంకణ నిక్వానం జగతిని మేల్కొల్పింది. ఆనంద పారవస్యంలో జగతి స్వాగత గీతికలాలపించింది. అశ్వపతి శరీరం జడమై మనస్సు నిశ్చలమై ఆత్మ ప్రశాంతమైన అతని హృదయం జగన్మాత శక్తికి ప్రతిస్పందించసాగింది. తాను అన్వేషిస్తున్న బ్రహ్మం తనలోనే ఉన్నాడు. ఆ పరబ్రహ్మ జ్వాలా స్నిగ్ధ దివ్య సుందర విగ్రహం ఆత్మకు సాక్షాత్కరించింది. పెదవులు ఏవేవో మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి, ఉపాసిస్తున్నాయి. కనురెప్పలు జ్ఞానపత్రాలై భారంగా వాలిపోతున్నాయి. తాను చలువరాతి విగ్రహం వలె నిగ్రహంతో ఉండిపోయి ఏకాగ్ర దృష్టితో సాగర గర్భ గంభీరంతో అర్ధనిమీలితంగా అంతర్దృష్టితో హృదయాకాశంలోకి సంకల్పం సారించాడు. పరబ్రహ్మను తనలోనే గుర్తించి ఆయన రాకను స్వాగతించసాగాడు. మనోమందిర ద్వారం వద్ద ఒక భావం కదలాడింది. ఒక ఆకారం రూపుదిద్దుకోసాగింది. హృదయం లోతుల నుండి ఒక సుస్వరం వినిపించసాగింది. నవ్య సృష్టి శిఖరాలను అధిరోహించిన జ్ఞానమూర్తి, ఈ ప్రయాణంలో నీ ఆత్మ నీ వెంట ఉండదు. పరలోక ద్వారం వద్ద ఒంటరిగా నిరీక్షించు. నీవు గతంలో ఆర్జించుకున్నదే నీకు లభిస్తుంది. అంతకు మించి ఆశించకు, అర్థించకు. అజ్ఞానావరణలో ఉంటూ నీ ఆత్మ అమరత్వాన్ని కాంక్షించడం అర్థం లేని పని. అంధకార ప్రపంచంలో నలిగిపోతున్న జీవుని కోసం
మోగపోయిన మానవ హృదయం కోసం ఎందుకు పరితపిస్తావు? ఈ అంధకార ప్రపంచంలో అంతర్దృష్టికి అవకాశం ఎక్కడ? వివేకరహితంగా పెరిగిపోతున్న భూభారాన్ని నీవు తగ్గించగలవా? మానవుడు తన మేధస్సుతో సృష్టి రహస్యం తెలుసుకోలేడు. కాంతి గోళాల చలనానికి అంతిమ గమ్యం నేను. నాలోని అగ్నులు, మాధుర్యాలు జీవికి ఆలంబనాలు. నా ప్రమోదాలు, ప్రమాదాలు సైతం లోకానికి అత్యావశ్యకాలు. పతనం నుండి నీవు ప్రపంచాన్ని ఉద్ధరించలేవు. అవసర సమయంలో నన్ను స్మరించు. పరమాత్మను భరించే శక్తి మనిషికి లేదు. సత్యం ఆవిర్భవించిన వెంటనే ధరణి భారంతో కృంగిపోతుంది. ఆ బరువు భరించలేక ముక్క చెక్కలవుతుంది. సరైన మార్గాన్ని సూచించే బాధ్యత పరమాత్మకే వదిలిపెట్టు. నీవు సాధించిన విజయంతో తృప్తిపడి ఉన్నంతలో లోకానికి సహాయపడు. జీవితం నిష్ఫలమని అనను. కఠిన నియమాలు పాటించు. కర్మ విముక్తి చెందమని చెప్పను. మానవాళికి దూరంగా ఏకాంతవాసంలో పరమ నిశ్చలంగా జీవిస్తూ సదా నిర్మల సచ్చిదానందంలో నిన్ను నాకు అర్పించుకోమని కోరడం లేదు. మృత్యువును జయించే వరకు మనిషికి వేదనలు, రోదనలు తప్పవు. అవి వెన్నంటి ఉన్నంతకాలం ఆత్మ ఎలా విశ్రమిస్తుంది? అందుకు తగిన శక్తిని పొందడానికే మానవ జన్మ ఎత్తింది. నీ ధర్మాన్ని పాటిస్తూ విధిని నిర్వర్తించు. కష్ట నష్టాలను సైతం దైవ ప్రసాదంగా భావించి ఆమోదించి నిరాడంబరంగా జీవిస్తూ విశ్వశ్రేయస్సు కాంక్షించడం వరకే నీ కర్తవ్యం. మనిషి స్వరూప స్వభావాలలోనే విశ్వరహస్యం దాగింది. మనిషి తన ఆలోచనల నీడల్లో మసులుతూ వ్యర్థమైన వాటికి విలువనిస్తూ పతోన్ముఖమవుతాడు. మనిషి అచేతన ప్రపంచంలో ఒంటరిగా మేల్కొని తన స్వప్నాలతో సృష్టినే సంస్కరించాలనుకుంటాడు. మానవులు పూర్ణ తేజోమండలాల నుండి ఉద్భవించడం లేదు. అర్ధప్రజ్ఞతో అల్ప తేజస్సుతో వచ్చిన వారు అతీంద్రియ ప్రజ్ఞను పూర్తిగా పొందలేరు. పూర్ణ తేజస్సును పొందలేరు. జీవుడు అనేక లోకాలలో సంచరిస్తూ తన పదాన్ని, లక్ష్యాన్ని తరచూ మార్చుకుంటూ వస్తాడు. ఎడారిలో తన కుటీరం వేసుకుంటాడు. చంద్ర నిప్పులకు బంబేలు పడతాడు. పైనుండి స్వర్గం అతన్ని జాలిగా చూస్తుంది. ప్రకృతిలో మనిషి అస్థిరుడు, అతిథి. అస్థిమితంగా ఆలోచనా సాగరాలపై పయనించే నావికుడు. కనిపించని దైవశక్తులు తనకు కావాలని ఆరాటపడతాడు. అవి తనవి కావు. ఎక్కడో ఉన్న వెలుగులకై పరుగులు తీస్తుంటాడు. ఇరుకు బాటల్లో కాక రాజమార్గాన వెడితేనే పరమాత్మ దర్శనం. మనిషి ప్రయత్నానికి ప్రకృతి శక్తులన్నీ ఎదురు నిలుస్తాయి. అన్ని శక్తులు కూడబలుక్కున్నట్లు ఏకమవుతాయి. పరమాత్మ అన్వేషణలో తీవ్ర ఆటంకాలు ఏర్పడతాయి. నిర్దయగా శూన్యం అతన్ని కబలించి మింగివేస్తుంది. అంధకారం, అయోమయం అతనిని ఊపిరి సలపనీయవు. గుప్త శక్తులు మోసగించి తరిమి కొడతాయి. భగవంతుని అనుగ్రహం పొందనంతకాలం ప్రకృతి శక్తులన్నీ అతనికి శత్రువులే. అచేతనంగా ఉన్న ఆత్మ, నిద్రానంగా ఉన్న శక్తి అతనిని జీవితం నుండి, ఆలోచనల నుండి దూరం చేస్తాయి. చీకటి గుహలో చిక్కిన విధిని మృత్యువు తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. మనిషి కాలంతో రాజీపడి విధికి తలవంచి బ్రతికినంతకాలం
చీకటి మూలల్లో జడలు విరబోసుకున్న అజ్ఞాన రాకాసి కోరలు సాచి కబలించాలని ప్రయత్నిస్తుంది. మనిషి మార్గానికి అడ్డుగా అజ్ఞానాంధకారంలో పొంచి ఉండి ఆత్మను హత్య చేయడానికి అవసరమైన పరికరాలను మనస్సుకు అందిస్తుంది. కాల ప్రవాహంలో మనిషి జీవితం క్షణికం. అతను గంటలకు నిమిషాలకు బలి అవుతుంటాడు. అటు స్వర్గాన్ని చేరలేక, ఇటు భూమిపైన తృప్తిగా సుఖంగా జీవించలేక పవిత్రత వదలి పశు ప్రవృత్తిని పెంచుకుంటాడు. దైవత్వానికి పశు ప్రవృత్తికి మధ్యన తచ్చాడుతుంటాడు. మనిషికి తన ఔన్నత్యం తెలియదు, తన లక్ష్యం తెలియదు. ఎక్కడ నుండి వచ్చింది మరిచిపోయి, ఎందుకోసం వచ్చింది తెలియక నిరర్ధకంగా బ్రతుకుతాడు. ఆత్మ శరీరంతో కలహిస్తుంది. కనిపించే శిఖరాలు చేరుకోలేక నిర్వీర్యుడవుతాడు. అదే పతనం. మానవ ప్రవృత్తి పశు ప్రకృతికి అతి సమీపం. వైరుధ్యాల మధ్య బ్రతుకు సాగించడమే మనిషికి ఇష్టం. ప్రతికూల స్వభావమే మనిషికి ఇష్టం. స్వేచ్ఛను కాంక్షిస్తూ బానిసత్వంలో బ్రతకడం మనిషి స్వభావం. ఏ కొంచెం వెలుగును గుర్తించడానికైనా చీకటి అవసరం. ఏ పాటి ఆనందం రుచి తెలియాలన్నా విషాదం అవసరం. ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి మృత్యువు అవసరం. జీవుడు 4 వైపుల చూస్తూ ప్రతి పిలుపుకు స్పందిస్తాడు. మార్గం నిర్దేశించగల స్వచ్ఛమైన కాంతి ఏదీ కనిపించదు. అసలు జీవితమే గుడ్డివాని చేతి దీపం వంటిది. జీవితమే దాగుడు మూతలాట. తనలో తను అన్వేషిస్తూ శరీరం నుండి నిష్క్రమించాలి. తనలోకి తాను చూచినా అది తానని గుర్తించడు. అనవరతం పురోగమిస్తూ భూమిని మాత్రం వదలకోడు. అందుకే ఎంతకాలం తపించినా తన గమ్యాన్ని చేరడు. లోకాన్ని ఉద్ధరిస్తూ తాను జడంగా ఉండిపోతాడు. ఆత్మని ఉద్ధరించుకునే ప్రయత్నంలో శరీరాన్ని అలక్ష్యం చేస్తాడు. మనస్సు చేజార్చుకున్న తేజస్సును ఆత్మ అందిపుచ్చుకుంటుంది. జ్ఞానం ఎంత సంపాదించినా నిరుపయోగం అవుతుంది. తన ఆలోచనల నీడల్లో అగ్నిగోళాన్ని సృష్టించుకుంటాడు. అన్నీ నీలి నీడలే, ఏ ఒక్కటి సత్యం కాదు. తాను ఏం చేస్తున్నది, ఎటు వెళుతున్నది ఆకలింపు లేక అజ్ఞానంతో పరమ సత్యాలను సైతం వదులుకుంటాడు. భ్రమల్ని కల్పించుకుంటాడు. తను చేసే తప్పుల్ని దైవానికి, విధికి ఆపాదిస్తాడు. వివేకం మాయ ముసుగు వేసుకొని అతనిని ప్రలోభ పెడుతుంది. తన నిజస్వరూపాన్ని ఎన్నటికీ చూపదు. అతని విజ్ఞానం పైన, పాండిత్యం పైన అజ్ఞానం దళసరి ముసుగు వేస్తుంది. సృష్టి రహస్యాన్ని, వైచిత్రిని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నా అతనికి వ్యక్తిత్వం చాలదు, అనుమతి లభించదు. తాను ఏమీ కాని స్థితిలోనే ఉండిపోవలసి వస్తుంది. తను శాసించవలసిన అజ్ఞానానికి తనే తలవంచి ఆత్మాన్వేషణ నెపంతో భౌతిక సుఖాలలో బందీ అవుతాడు. ఆ ప్రయత్నంలో ప్రకృతి కొన్ని క్షుద్ర శక్తులను అతని పరం చేసి అసలు మార్గం నుండి తప్పిస్తుంది. అతను పరమానందంతో వాటిని స్వీకరిస్తాడు. అవి పరమాత్మను చేరే మార్గాలు కావని అతనికి తెలియదు. శ్రమించి పరిశ్రమించి ఏవేవో సాధిస్తున్నానన్న
భ్రమతో మూర్ఖుడుగా మందబుద్ధితో ప్రవర్తిస్తాడు. ఎప్పుడో గాని గుండెలో ఒక అగ్నికణం పడదు. అది జ్వలించి జ్వలితాగ్ని కావాలి. ఆలోచనలు కాలిపోవాలి. జ్ఞాన తేజస్సు అజ్ఞానాంధకారాన్ని తొలగించాలి. లోకాన్ని ప్రేమతో నింపాలి. అప్పుడు మార్మిక జగత్తులో ప్రవేశం లభిస్తుంది. మేధస్సు ఎన్నటికీ భూమిని స్వర్గంగా మార్చలేదు. రెంటిని సంధానపరిచే శక్తి మేధస్సుకు లేదు. మనస్సు భౌతికత్వంలో 1000 బంధాలు వేసుకుంటుంది. ఆ బంధాలలో చిక్కిన మనిషి కుహనా విజ్ఞానంతో తానే భగవంతుని అవతారంగా ప్రచారం చేసుకుంటాడు. అసలైన ప్రజ్ఞ, వివేకం మనిషిలో ప్రస్ఫుటమైనప్పుడు, మనస్సు తన విభవాలను వదులుకున్నప్పుడు ఆత్మ ఉన్నత పదాలలో పయనిస్తుంది. రేతస్సుతో జన్మించిన మనిషి ఓజస్సును పెంచుకోవాలి. అంతవరకు మనిషికి పశువుకు తేడా కనిపించదు. అంతదాకా త్రిశంకు స్వర్గంలోనే మనగలుగుతాడు. తను కాపాడుకున్న భౌతిక సంపదలను వదిలి శరీరాన్ని యాతనామయం చేసి కోరి మృత్యువును ఆహ్వానిస్తాడు. ఇంద్రజాల విద్యలతో విసిగిపోయిన ఇంద్రజాలికుని వలె, అతీంద్రియ శక్తులు కోల్పోయిన మాంత్రికుని వలె ఆత్మ పరమాత్మల స్థితిని శంకిస్తాడు. పరమ మూర్ఖుడై ఈ లోకంలోకి ఎలా వచ్చాడో అలాగే లోకం నుండి నిష్క్రమిస్తాడు. చేయవలసిన పని ఏమాత్రం చేయకుండానే పరమపదిస్తాడు. కీర్తిశేషుడవుతాడు. అలా సృష్టి ధర్మాన్ని నిర్లక్ష్యం చేసేవారే ఎక్కువ మంది. మధ్యలోనే లక్ష్యానికి నీళ్లు వదిలేవారు ఎక్కువ. అది ప్రయోజనం లేని ప్రయోగం, గమ్యం లేని సాధన. ఆదర్శం ఉన్నతం కానప్పుడు వక్ర మార్గంలో బుద్ధి పయనిస్తుంది. జీవితానికి గమ్యం లేనప్పుడు అన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు ప్రమాదాలనే సూచిస్తాయి. జన్మ జన్మలకు ఆ వక్రబుద్ధి సరికాదు. పునరపి జననం, పునరపి మరణం. కొంత దూరం పోయి వెనుతిరిగి వస్తారు. ఘన విజయం సాధించినట్లు మురిసిపోవడమే తప్ప ఫలితం ఉండదు. ఈ నాటకానికి ఎప్పటికీ ముగింపు ఉండదు. అవకాశం ముసుగులో మహత్తర లక్ష్యం ముఖం చాటు వేసుకుంటుంది. ప్రతిభ వల్ల, వివేకం వల్ల లభించే సత్కారాలు మనిషిలో మరింత అంధకారాన్ని పెంచుతాయి. మనిషి ప్రయోగాలు విఫలమైన కొద్దీ భగవంతుడు మరింత దూరంగా తప్పుకుంటాడు. మానవ రూపాలలో ఆత్మ మాత్రం చిక్కిపోతుంది. పరమాత్మ పర్యవేక్షణలో మనిషికి అపజయం ఉండదు. ఆధ్యాత్మిక పయనంలో వైఫల్యం కలగదు. ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. నిర్గుణం ఈ ప్రపంచ సృష్టికి కారణం. ఒకానొక అతీంద్రియ వీచిక మనిషికి ఆత్మను అందిస్తుంది. ఆ శక్తే ఆత్మను తన వైపు తిప్పుకుంటుంది. దానికి మార్గం తెలుసు. అది అప్రతిహతం, అనవద్యం. పరమాత్మ తానే మార్గదర్శి అయినప్పుడు గమ్యం అగమ్యం కాదు.
మనిషిని మనస్సు మోసగించిన, శరీరం మొరాయించిన అంతరాత్మ సరైన మార్గంలోకే నడిపిస్తుంది. పరమాత్మను నమ్మితే అపజయం ఉండదు. మనిషి గమ్యం తప్పినా, గమనం మందగించినా కడకు పరమాత్మను చేరే మార్గం కనిపిస్తుంది. ఆత్మ పురోగమనానికి అవాంతరాలు ఎన్ని కలిగినా గమ్యం చెదరదు. శరీరాన్ని ఆశ్రయించి ఉన్న ఆత్మ ఎప్పటికీ విశ్రమించదు. పరమాత్మను చేరడం దాని లక్ష్యం. జీవితం ముందుకు సాగుతూ అనేక మలుపులు తిరుగుతుంది. అంతరంగంలో పరమాత్మ జాగృతమైనప్పుడు ప్రాపంచిక సుఖాలు, భోగాలు మనిషికి తృప్తినివ్వవు. పైగా ఒత్తిడి ఎక్కువవుతుంది. తనను తాను అన్వేషించాలన్న తపన ఆత్మను దర్శించే వరకు నిలవనీయదు. మనిషిలోనే మార్గం చూపే వెలుగు, సాయపడే శక్తి ఉన్నాయి. అవి పైకి కనిపించవు, అనుభూతికి అందుతాయి. తనకు తెలియకుండానే సర్వజ్ఞత సిద్ధిస్తుంది. మనిషి క్రమంగా అధిమానస శిఖరాలకు చేరుకుంటాడు. దివ్య ప్రకృతిలోని మంచిని పంచుకుని అమరత్వానికి బంగారు బాటలు వేసుకుంటాడు. దివి నుండి దివ్యాత్మలు మనిషి చర్యలు గమనిస్తూ నేటి సత్కార్యాలను, రేపటి ఉజ్వల జీవనానికి పునాదులు సమకూరుస్తాయి. పరమాత్మ స్పర్శతో మనిషి భౌతికత పులకరిస్తుంది. బ్రహ్మపదంలో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. అమృతత్వం జీవనంలో చోటు చేసుకుంటుంది. మహాత్ముల శుభాశీస్సులు లభిస్తాయి. వారంతా పరమాత్మ ప్రతినిధులు. భౌతిక జీవనంలో దివ్యత్వం ప్రవేశించడమే పెద్ద మార్పు. వెంటనే హృదయం ప్రేమపూర్ణమవుతుంది. అన్నింటిలోనూ అద్భుత సౌందర్యమే కనిపిస్తుంది. మహత్తరానందాలు ఎల్లెడలా పరామర్శిస్తుంటాయి. కొన్ని క్షణాల పాటు తను వేరై కళ్ళ వెనుక తారాడే దివ్య సీమలలో సంచరిస్తాడు. మృత్యురహిత స్థితి మమతను, మాధుర్యాన్ని అదనంగా అందిస్తుంది. పరమాత్మ అనుభూతికి లోనైన కొద్ది నిమిషాలు మనస్సు అగ్నితాపానికి సోలిపోతుంది. తన ఆధిక్యతను కొంత కోల్పోతుంది. మాటల అవసరం లేని దివ్య సందేశాలు వినిపిస్తాయి. ఏవో ప్రజ్ఞలు మనస్సులో సుడులు తిరిగి చిత్ర విచిత్రాలను ఆవిష్కరిస్తాయి. కొన్ని మార్లు ఆనందాన్ని అవ్యక్తంగా ఆత్మలోనే అనుభవిస్తాడు. కొన్నిసార్లు పరమాత్మతో మాట పలుకు లేకుండా మౌనంగా సంభాషిస్తాడు. కొన్నిసార్లు పరమాత్మతో మాట పలుకు లేకుండా మౌనంగా సంభాషిస్తాడు. అతని జీవితం ఒక మహాద్భుత కార్యానికి భూమిక అవుతుంది. అతను కారణ జన్ముడు. దివ్య జీవనానికి అతను సంకేతం. అతని జీవన శైలి దివ్య సందేశం అందిస్తుంది. అతని జీవితం ఆధ్యాత్మికతకు నెలవు, అమరత్వానికి విహార భూమి, పూర్ణత్వానికి, నిష్కలంక జీవనానికి ఆటపట్టు. అవే మనిషికి మహత్తరమైన వరాలు. పరమాత్మ ఆశించిన పరిణామం అప్పుడు మనిషిలో కనిపిస్తుంది. ఆ పరిణామం జగన్మాత ముందుగా ఊహించిందే. తనలోనే బీజం వేసింది. పృథివీ పరిణామశీలి. పరిణామం దివ్యత్వాన్ని అందిస్తుంది.
ప్రకృతి నేపథ్యంలో పృథ్వీని స్వర్గంగా రూపుదిద్దుకోవాలి. ఆచారం, సంప్రదాయం మనిషిని మారనీయవు, కట్టు బానిసను చేస్తాయి. యుగాలుగా భరిస్తున్న చీకటిని, అజ్ఞానాన్ని మనిషి వదులుకోడు. బాధామయ జీవితంలోనే ఆనంద మార్గాలు వెదకడం మనిషి బలహీనత. ఆత్మగతమైన మహత్తర ఆశయాలను నీవు తీసుకో. అజ్ఞానంతో, అంధకారంతో ఉన్న జీవునితో పరమాత్మ చేసుకున్న ఒప్పందం ఒకటి ఉంది. దాని కారణంగా మనిషి మనశ్శాంతికి దూరమవుతున్నాడు. ప్రశాంతి లభించడం లేదు. కోర్కెల్ని పెంచుకొని కష్టాలను ఆహ్వానిస్తున్నాడు. నీవు ఆత్మోన్నతిని సాధించడానికి స్వతంత్రంగా శ్రమించాలి. శ్రమించి సాధించి స్థిమితపడు. ఎంత కష్టం కలిగినా లక్ష్యానికి దూరం కావద్దు. ఆత్మజ్ఞానాన్ని అనుమానించకు. జ్ఞానం సంపాదించుకో. ప్రాపంచిక విషయాలపై నీ శక్తిని, జ్ఞానాన్ని వెచ్చించవద్దు. కాలం అనంతం. అయినా కాలానుగుణంగా అవసరమైన కర్మలను ఆచరించు. అనంత పథాలలో పయనిస్తూ శిఖరాలను అందుకుంటూ అనంత రధికుడవై అగోచర సీమలను దర్శిస్తూ కాలంతో పాటు మలుపులు తిరుగుతూ దైవత్వాన్ని మానవులకు అందుబాటులోకి తీసుకురా. నా సహాయం నీకు లభిస్తుంది. నా తేజస్సు నీదవుతుంది. నా శక్తిని నీ పరం చేస్తాను. అసహనాన్ని నీలో ప్రవేశించనీయకు. అసంపూర్ణ ఫలితాలు ఆశించకు. మాస్టర్స్ నమస్కారం. మిగతా భాగం తదుపరి వీడియోలో.